హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 4th క్లాస్ ఏవిఎస్కి సంబంధించిన కంప్లీట్ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము. టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి 4th క్లాస్ ఏవిఎస్ పైన 7 PM టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రీగా. సో ఆ టెస్ట్ని మీరు కూడా రాయండి. ఈ వీడియోలో చాలా బిట్స్ కవర్ చేస్తున్నాం. అందులో ఇంపార్టెంట్ బిట్స్ని మాత్రమే 2 times రిపీట్ చేస్తాను. మిగిలినవి మామూలుగా చదువుతాను, వినండి. కుటుంబాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయా? ఉండవు. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఎవరెవరు ఉంటారంటే తల్లిదండ్రులు, పిల్లలతో పాటు తాతయ్య, అమ్మమ్మ కూడా ఉంటూ ఉంటారు. మన తల్లికి చెందిన కుటుంబ సభ్యులను ఏమంటారు? తల్లి తరపు కుటుంబం అంటారు. తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరపు కుటుంబం అంటారు. తల్లి యొక్క తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య అంటారు. తండ్రి యొక్క తల్లిదండ్రులను నాయనమ్మ, తాతయ్య అంటారు. తండ్రికి తండ్రిని తాతయ్య అంటారు. తండ్రికి తల్లిని నాయనమ్మ అంటారు. తల్లి యొక్క అన్న లేదా తమ్ముడిని మామయ్య అని పిలుస్తారు. తండ్రికి అక్కని మేనత్త అంటారు. మన కుటుంబంలో ఇంకా ఎవరెవరు భాగంగా ఉంటారంటే మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు అందరూ ఉంటారు కదా, వారినే విస్తరించిన కుటుంబం అంటారు. విస్తరించిన కుటుంబం అంటే మన కుటుంబంలో ఉండే బంధువులు ఉంటారు కదా, అత్తయ్యలు, మామయ్యలు, వారి పిల్లలు, వారందరినీ కలిపి విస్తరించిన కుటుంబం అంటారు. నెక్స్ట్, మన కుటుంబంలో మార్పులు ఎప్పుడు వస్తాయంటే కొత్త సభ్యులు వచ్చి చేరినప్పుడు లేదా దూరమైనప్పుడు. కుటుంబంలో మార్పులు రావడానికి కారణాలు ఏంటంటే వివాహం, కొత్తగా శిశు జననం, ఉద్యోగంలో బదిలీలు, ఊరికి బదిలీ కావడం, చదువు కోసం ఇంటి నుండి దూరంగా వెళ్ళినప్పుడు, కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, జననం, వ్యాపారం, చదువు, ఉపాధి కల్పన, భూకంపాలు, వరదలు, వలస వెళ్ళడం ద్వారా కుటుంబాల్లో మార్పులు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబంలోకి కొత్తగా వచ్చే వారిని మనం ఎలా చూడాలంటే ప్రేమగా ఆహ్వానించాలి. మనకు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? కుటుంబంలోకి సభ్యులు చేరినప్పుడు. నెక్స్ట్, మనకి ఎప్పుడు బాధగా ఉంటుందంటే కుటుంబ సభ్యులు దూరమైనప్పుడు. కుటుంబంలో వస్తున్న మార్పులు దేనికి దారితీస్తున్నాయంటే చిన్న కుటుంబాలు ఏర్పడడానికి దారితీస్తున్నాయి. పెద్ద కుటుంబంలో ఎవరెవరు ఉంటారంటే తాతయ్య, నాయనమ్మ, తల్లి, తండ్రి, పెద్దనాన్న, అత్తలు, అక్క, చెల్లి మొదలైన వారందరూ ఉంటారు. చిన్న కుటుంబంలో తల్లి, తండ్రి, వారి పిల్లలు మాత్రమే ఉంటారు. చిన్న కుటుంబానికి మరొక పేరు వ్యష్టి కుటుంబం. వ్యష్టి కుటుంబం అంటే తల్లి, తండ్రి, వారి పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు కదా. ఈ చిన్న కుటుంబానికి మరొక పేరు వ్యష్టి కుటుంబం. పెద్ద కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబం అంటే కుటుంబంలో మొత్తం అందరూ ఉంటారన్నమాట. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న అందరూ ఉండేదాన్ని ఉమ్మడి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అంటారు. నెక్స్ట్, కుటుంబంలో రకాలు చూద్దాం. వ్యష్టి కుటుంబం తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉండేది. ఉమ్మడి కుటుంబం అంటే అందరూ ఉంటారు, తాతయ్య, నానమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ ఉండేదాన్ని ఉమ్మడి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అంటారు. నెక్స్ట్, ఏక సంరక్షణ కుటుంబం అంటే తల్లి, తండ్రి ఇద్దరిలో ఎవరైనా మరణిస్తే ఒకరు మాత్రమే చూసుకుంటే అది ఏక సంరక్షణ కుటుంబం. నాయనమ్మ, తాతయ్య కుటుంబం అంటే తల్లిదండ్రులు వేరే చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు వారి పిల్లల్ని తాతయ్య, నాయనమ్మల దగ్గర పెంచినట్లయితే దాన్ని తాతయ్య, నాయనమ్మల కుటుంబం అంటారు. నెక్స్ట్, తల్లిపై లేదా తండ్రిపై ఆధారపడిన కుటుంబం అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా జబ్బు చేసినప్పుడు ఒకరిపై ఆధారపడితే దాన్ని తల్లిపై లేదా తండ్రిపై ఆధారపడిన కుటుంబం అంటారు. ఇలా కుటుంబంలో రకాలు ఉంటాయి. నెక్స్ట్, ఏక సంరక్షక కుటుంబం అంటే తల్లి లేదా తండ్రిని పోగొట్టుకున్న కుటుంబాన్ని ఏక సంరక్షక కుటుంబం అంటారు. తల్లిపై లేదా తండ్రిపై ఆధారపడిన కుటుంబం అంటే తండ్రికి లేదా తల్లికి అనారోగ్యం చేసినప్పుడు ఒకరు మాత్రమే కుటుంబాన్ని చూసుకుంటే దాన్ని ఆధారపడిన కుటుంబం అంటారు. నెక్స్ట్, అనేక కుటుంబాలు దేనివల్ల భలే కష్టాల్లో నెట్టవేయబడుతున్నాయంటే తాగుడు లేదా వ్యసనం. తాగుడు అనే వ్యసనం వల్ల ఏపీ ప్రభుత్వం దేనిని నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటుందంటే మద్యపానాన్ని. కుటుంబ జీవన విధానంలో మార్పులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటే కుటుంబంలో కలిగే మార్పుల వలన మన పనులను తేలికగా, వేగంగా చేసుకోగలగడానికి ఉపయోగపడేవే గృహోపకరణాలు. అంటే మన ఇళ్లలో మనం చేసుకునే పనులు తేలిగ్గా, చాలా వేగంగా చేసుకోవడానికి మనం ఈ గృహోపకరణాలని ఉపయోగిస్తున్నాం. గృహోపకరణాలు అంటే లైక్ ఏసీ, ఫ్యాన్, రిఫ్రిజిరేటర్, గ్రైండర్, మిక్సీ, కుక్కర్, మొబైల్ ఫోన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని గృహోపకరణాలు అంటారు. నెక్స్ట్, పూర్వకాలంలో ప్రజలు తమ పనులు తామే స్వహస్తాలతో చేసుకుంటూ ఉండేవారు. అలాగే కుండకు బదులుగా నేడు రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వకాలంలో ప్రజలు వరండాలో లేదా వసారాలో నిద్రించేవారు. పూర్వకాలంలో విసనకర్రలు
వెదురు లేదా తాటాకుతో తయారు చేసేవారు. ఎయిర్ కూలర్స్ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే గాలిని చల్లగా చేయడం కోసం. అలాగే గది మూసి ఉన్నప్పుడు ఏసీ వల్ల ఏం జరుగుతుందంటే గదిలో గాలి తేమగా మారిపోతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో వేటిని వినియోగించడం సర్వసాధారణంగా మారిపోయిందంటే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు. చల్లదనం కోసం ఏసీ, రిఫ్రిజిరేటర్లో చల్లదనం కోసం వాడిన వాయువులు బయటకు వెళ్ళి ఏం చేస్తాయి అంటే ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ నుండి వచ్చే చల్లదనం కోసం మనం వాడుతున్నాం కదా వాటి నుండి వచ్చే వాయువుల వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. అలాగే హానికర కిరణాలు భూమిని చేరేలా కూడా చేస్తున్నాయి. ఓజోన్ పొరని దెబ్బతీసి. నెక్స్ట్ దేని ద్వారా కుటుంబంలో సభ్యుల మధ్య సంబంధాలు తెలుసుకుంటామంటే వంశవృక్షం. ఇక్కడ ఈ పెట్టి చూడండి. వంశవృక్షం అంటే కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య ఉండే సంబంధాలని తెలుపుతుంది. దాన్నే వంశవృక్షం అంటారు. ఎవరు మన కుటుంబంలో భాగం అంటే మన బంధువులు కూడా మన కుటుంబంలో భాగం. వారిని విస్తరించిన కుటుంబం అంటారు. అంటే బంధువులతో కూడిన కుటుంబాన్ని విస్తరించిన కుటుంబం అంటారు. ఇంటి పనిలో సహాయం కోసం వాడేవేమో గృహోపకరణాలు. సో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లెసన్కి సంబంధించిన బిట్లు చూద్దాం. మన ప్రపంచాన్ని పచ్చగాను రంగులమయంగా చేస్తున్నవి ఏంటంటే మొక్కలు లేదా వృక్షాలు. వేటిని బట్టి వివిధ ప్రాంతాల్లో మొక్కలు పెరుగుతాయంటే నేల మరియు వాతావరణాన్ని బట్టి. అక్కడ ఉండే నేల రకం, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి మొక్కలు పెరుగుతాయి. నివాస స్థలాల ఆధారంగా మొక్కలు ఎన్ని రకాలంటే 2 రకాలు. నివాస స్థలాల ఆధారంగా మొక్కలు 2 రకాలు. అవి నేలపై పెరిగే మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలు. నేలపై పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏంటంటే మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ వంటి వృక్షాలు. వీటినే మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలు అని కూడా అనవచ్చు. అవే మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. అలాగే పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాలలో పెరుగుతూ ఉంటాయి. వాటికి ఉదాహరణ ఫైన్ మరియు ఓక్. పొడవుగా పెరిగే వృక్షాలు అనేవి పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. అవే ఫైన్ మరియు ఓక్. నెక్స్ట్ ఎడారి ప్రాంత మొక్కలకి ఉదాహరణ క్యాక్టస్, బ్రహ్మజముడు, నాగజముడు. ఇవన్నీ ఎడారి ప్రాంత మొక్కలకి ఉదాహరణ. నెక్స్ట్ ఎక్కువ ఎడారి ప్రాంతాల్లోనే పెరిగే మొక్కలు ఏంటంటే బ్రహ్మజముడు, నాగజముడు. వాటి కాండాల్లో నీటిని నిల్వ ఉంచుకునే మొక్కలు ఎడారి మొక్కలు. ఎడారి మొక్కలు నీరు అనేది కాండాలలో నిల్వ ఉంచుకుంటాయి. అలాగే నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారంటే నీటి మొక్కలు అంటారు. నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ డక్వీడ్ మరియు గుర్రపు డెక్క. ఇవి చూడండి. నీటిపై తేలే మొక్కలకి ఉదాహరణ ఏంటి? డక్వీడ్ మరియు గుర్రపు డెక్క. ఏ మొక్కల వేర్లు నీటి అడుగున నేలలో పాతుకుని ఉండి నీటి పై భాగానికి పెరుగుతాయంటే కలువ మరియు తామర. కలువ మరియు తామర మొక్కల యొక్క వేర్లు అనేవి నీటి అడుగు భాగాన ఉంటాయి. అలాగే ఆ మొక్కలు అనేవి నీటి పై భాగాన్ని తేలుతూ ఉంటాయి. నీటి లోపల పెరిగే మొక్కలకి ఉదాహరణ హైడ్రిల్లా, టేప్ గ్రాస్. పూర్తిగా నీటి లోపల పెరుగుతాయి మొక్కలు హైడ్రిల్లా, టేప్ గ్రాస్. బురద లేదా చిత్తడి నేలల్లో పెరిగే మొక్కలకి ఉదాహరణ మడ చెట్లు. మడ చెట్లు అనేవి బురదగా లేదా చిత్తడిగా ఉండే నేలల్లో పెరుగుతూ ఉంటాయి. అలాగే నేల నుండి తవ్వి తీసే మొక్కకి ఉదాహరణ క్యారెట్. అంటే వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకునేది క్యారెట్. నెక్స్ట్ నేల నుండి తవ్వి తీసే మొక్క క్యారెట్. మొక్కలను ఎన్ని భాగాలుగా విభజిస్తామంటే మొక్కలోని భాగాలు 2 రకాలు. అవి వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. సో మొక్క పెరిగే ప్రాంతాన్ని బట్టి మొక్కలు 2 రకాలు. అవి నేలపై పెరిగేవి, నీటిలో పెరిగేవి. ఇక్కడ ఏమంటున్నారంటే మొక్కలో ఉండే భాగాలు 2 రకాలు. అవి వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. నేలకు పై భాగాన పెరిగే మొక్క భాగమేమో వేరు వ్యవస్థ అవుతుంది. ప్రకాండ వ్యవస్థ అవుతుంది. అలాగే నేల లోపల పెరిగే మొక్క భాగం వేరు వ్యవస్థ అవుతుంది. సో నేలకి లోపల ఉండేది వేరు వ్యవస్థ, నేలకి పైన ఉండేది ప్రకాండ వ్యవస్థ. ఇది మొక్కకు సంబంధించిన భాగాలు. నెక్స్ట్ క్యారెట్ దుంప ఎక్కడ ఉంటుంది అంటే నేల అడుగు భాగాన అంటే వేర్లలో ఉంటుంది. క్యారెట్ మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేసుకుంటాయంటే వేర్లలో, మొక్క వేర్లలో. నెక్స్ట్ నేలలో పెరిగే మొక్కకి ఉదాహరణ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. అంటే వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కలకి ఉదాహరణ అన్న, లేదా నేలలో పెరిగే మొక్కలకి ఉదాహరణ అన్న ఏంటంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. నెక్స్ట్ మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉండేలా చేసేది వేర్లు. నేల నుండి పోషకాలను మొక్క కోసం గ్రహించేవి కూడా వేర్లే. మొక్కల్లో వేర్లు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. అవి తల్లి వేరు లేదా ప్రధాన వేరు అంటారు. రెండోది వచ్చి గుబురు వేరు లేదా పీచు వేరు. అంటే మొక్కల్లో ఉండే వేరు వ్యవస్థలు 2 రకాలు. అది 1 ప్రధాన వేరు వ్యవస్థ లేదా తల్లి వేరు వ్యవస్థ. 2 గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ. నెక్స్ట్ లంబంగా పెరుగుతూ
దానికి అన్ని వైపులా సన్నని వేర్లు కలిగిన వేరు వ్యవస్థ ప్రధాన వేరు వ్యవస్థ లేదా తల్లి వేరు వ్యవస్థ. నేలకి లంబంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా సన్నని వేర్లు ఉంటాయి, అదే ప్రధాన వేరు లేదా తల్లి వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కకి ఉదాహరణ ఏంటంటే మర్రి, వేప, చింత. ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకి ఉదాహరణ మర్రి, వేప, చింత. నెక్స్ట్ గుబురు వేరు వ్యవస్థ గురించి చూద్దాం. గుబురు లేదా పీచు వేరు వ్యవస్థ అంటారు. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరిగే వేరు వ్యవస్థే గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ. వీటికి ఉదాహరణ చూద్దాం. గుబురు లేదా పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకి ఉదాహరణ వరి, జొన్న, మొక్కజొన్న. వరి, జొన్న, మొక్కజొన్న అనేవి గుబురు లేదా పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకి ఉదాహరణ. అలాగే మర్రి, వేప, చింత అనేవి తల్లి వేరు వ్యవస్థ లేదా ప్రధాన వేరు వ్యవస్థను కలిగిన మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వృక్షాల వేర్లు నేల లోపల లోతుకు చొచ్చుకుపోయి ఉంటాయి అంటే మర్రి, వేప, చింత. అంటే తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు ఉన్నాయి కదా, ప్రధాన వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు. వీటి వేర్లు అనేవి నేల లోపల లోతుకి చొచ్చుకొని పోయి ఉంటాయి, అవే మర్రి, వేప, చింత. బలంగా పెరుగుతాయి కదా అవి. నెక్స్ట్, ఏ మొక్కల వేర్లు లోతుకి పెరగవు? గులాబీ, మల్లె. గులాబీ, మల్లె మొక్కల యొక్క వేర్లు అనేవి నేల లోతులోకి అయితే పెరగవు, పైపైన ఉంటాయి. నెక్స్ట్, నీటి మొక్కల వేర్లు ఎలా ఉంటాయంటే మృదువుగా ఉంటాయి. నీటిలో పెరిగే మొక్కలు ఉంటాయి కదా, వాటి యొక్క వేర్లు అనేవి మృదువుగా ఉంటాయి. ఏ మొక్కల వేర్లు సాధారణంగా గోధుమ వర్ణంలో ఉంటాయంటే నీటి మొక్కల వేర్లు. అంటే నీటి మొక్కలకు సంబంధించి 2 పాయింట్లు వచ్చాయి. వీటి వేర్లు మృదువుగా ఉంటాయి, అలాగే గోధుమ వర్ణంలో ఉంటాయి. ఏ మొక్కల యొక్క మూలాలను ఆహారంగా తీసుకుంటాం అంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి మొక్కల యొక్క మూలాలను లేదా వేర్లను మనం ఆహారంగా తీసుకుంటారు, వేర్లలో నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి. ఏ వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించి కూల్ మ్యాట్స్లో దుస్తులు ఉంచే అలమరల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తామంటే క్యామెల్ గ్రాస్ లేదా వట్టి వేర్లు. క్యామెల్ గ్రాస్ లేదా వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను అలాగే దుస్తులు ఉంచే అలమరల్లోనూ మనం మంచి వాసన కోసం ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్, ఏ మొక్క వేర్లను ఔషధంగా ఉపయోగిస్తారంటే లెమన్ గ్రాస్. క్యామెల్ గ్రాస్ వట్టి వేర్లేమో సువాసన కోసం ఉపయోగిస్తే, ఇక్కడ ఔషధంగా ఉపయోగించేవి ఏంటంటే లెమన్ గ్రాస్. అలాగే లెమన్ గ్రాస్ని సువాసన తైలాలలో అలాగే దోమలను తరిమే పదార్థాల్లో కూడా ఉపయోగిస్తాం. పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని రేఖ అంటారు. అలాగే పువ్వులోని భాగాలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. రేఖలు, రక్షకపత్రం, కాడ, కేసరం, అండకోశం, ఆకర్షకపత్రం, మొగ్గ. పువ్వులో ఉండే భాగాలు చూద్దాం. రేఖ, రక్షకపత్రం, కాడ, కేసరం, అండకోశం, ఆకర్షకపత్రం, మొగ్గ. పుష్పాలు ఏ ఆకారంలో ఉంటాయంటే పుష్పాలు వివిధ ఆకారాలు కలిగి ఉంటాయి, వివిధ రంగులు కలిగి ఉంటాయి, వివిధ పరిమాణాల్లో కూడా ఉంటుంటాయి. అలంకరణ కోసం ఉపయోగించే మొక్క భాగాలే పుష్పాలు. ఏ మొక్కల పుష్పాలను ఔషధంగా ఉపయోగిస్తామంటే మందార, వేప, తులసి. మందార, వేప, తులసి మొక్కల యొక్క పుష్పాలను మనం ఔషధాల తయారీలో ఉపయోగిస్తాం. ఏ మొక్కల పుష్పాల నుండి సువాసన వెలువడుతుందంటే గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ పుష్పాల నుండి. గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ ఈ పుష్పాలను మనం సువాసన తైలాల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్, సెంట్ల తయారీలో లేదా సౌందర్య తైలాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అవి ఏంటంటే గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్. వాటి వాసన బాగుంటుంది కాబట్టి వాటిని సువాసన తైలాల్లో ఉపయోగిస్తారు, అలాగే సౌందర్య తైలాల్లో కూడా ఉపయోగిస్తారు. ఏ మొక్క పుష్పాలను ఆహారంగా తీసుకుంటాం అంటే కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ అనే పుష్పాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం. నెక్స్ట్, ప్రస్తుత కాలంలో రైతులు ఏ విధానం ద్వారా విత్తనాలు లేని పంటను పండిస్తున్నారంటే హైబ్రిడ్ విధానం. హైబ్రిడ్ అనే విధానం ద్వారా ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేకుండా పండ్లని పండిస్తున్నారు లోపల. నెక్స్ట్, మనకు కావాల్సిన ఆవశ్యక విటమిన్లు, ఖనిజ లవణాలను అందించే మొక్క యొక్క భాగం ఏంటంటే ఫలాలు లేదా పండ్లు. మనకి విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి మొక్కల యొక్క ఫలాలు లేదా పండ్ల నుండి లభిస్తూ ఉంటాయి. పీచు పదార్థాన్ని కలిగి ఉండే మొక్క యొక్క భాగం ఏంటంటే పండ్లు. ప్రత్యేకంగా పండగ నాడు మాత్రమే తయారు చేసుకునే పదార్థం ఏంటంటే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల్లో ప్రత్యేక వంటకంగా వండుతారు. ఉగాది పచ్చడిని ప్రత్యేక వంటకంగా వండే రాష్ట్రాలు 3, అవి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. నెక్స్ట్, ఉగాది పచ్చడి ఎన్ని రకాల రుచులను కలిగి ఉంటుందంటే 6 రకాలు. వాటిని షడ్రుచులు అంటారు. అవి తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. ఉగాది పచ్చడిలో ఉండే రుచులు 6, అవి షడ్రుచులు. షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. నెక్స్ట్, ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే పదార్థాలు పచ్చి మామిడి, చింతపండు, బెల్లం, వేపపూత, పచ్చి కొబ్బరి. ఉగాది పచ్చడిలో ఉపయోగించే దినుసులు అన్నీ వేటి నుండి వస్తాయంటే మనకి మొక్కల నుండి వస్తాయి. ఉగాది పచ్చడిలో షడ్రుచులు వేటిని సూచిస్తాయంటే మన జీవితంలో మనకు కలిగే భావోద్వేగాలను సూచిస్తాయి, అలాగే కష్ట సుఖాలను సూచిస్తాయి. నెక్స్ట్, ఔషధ విలువలను కలిగి ఉన్న ఫలాలు ఏంటంటే నిమ్మ, వేప, ఉసిరి. ఔషధ విలువలు కలిగిన ఫలాలు అంటే పండ్లకి ఉదాహరణ నిమ్మ, వేప, ఉసిరి. వేటి ఫలాలను వెంట్రుకలు శుభ్రపరచడానికి ఉపయోగిస్తారంటే కుంకుడుకాయ, షీకాయ. వెంట్రుకలు శుభ్రపరచడానికి ఉపయోగించే ఫలాలు లేదా పండ్లు ఏంటంటే కుంకుడుకాయ, షీకాయ. నెక్స్ట్, మొక్కలలో ఏ భాగం ఉపయోగకరం? మొక్కలో ఉండే ప్రతి భాగం మనకి ఉపయోగకరంగానే ఉంటుంది. అలాగే మానవుడికి ప్రకృతి ప్రసాదించిన వరం ఏంటంటే మొక్కలు వేటిని ఉపయోగించుకునే ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి. వీటిని ఉపయోగించుకుని కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాటి ఆహారాన్ని అవే సొంతంగా తయారు చేసుకుంటాయి. అందుకని వాటిని స్వయం పోషకాలు అంటారు మొక్కల్ని. నెక్స్ట్, మొక్కలు ఏ చర్య ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయంటే కిరణజన్య సంయోగక్రియ. మొక్కలు వేటి సహాయంతో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయంటే సూర్యకాంతి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీరు. మొక్కలని విచక్షణ రహితంగా నరికివేస్తే ఏమవుతుందంటే శీతోష్ణ స్థితిలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మార్పులు అంత మంచివి కూడా కాదు. మొక్కల్లో ఉండే 2 భాగాలు చెప్పుకున్నాం కదా, వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. నేలకు పై భాగాన ఉండేది ప్రకాండ వ్యవస్థ అయితే నేలకు దిగువన లేదా లోపల ఉండేది వేరు వ్యవస్థ. వేర్లు ఎన్ని రకాలంటే 2 రకాలు వేరు వ్యవస్థలు: తల్లి వేరు లేదా ప్రధాన వేరు వ్యవస్థ, 2 గుబురు వేరు లేదా పీచు వేరు వ్యవస్థ. మనం కొన్ని మొక్కల యొక్క వేటిని ఆహారంగా తీసుకుంటాం అంటే కాండాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం కొన్ని మొక్కలకు సంబంధించి. అలాగే ఫలాలు వేటి నుండి వస్తాయంటే పుష్పాల నుండి వస్తాయి. ఇవి మనకు ఆరోగ్యకరం. నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారంటే నీటి మొక్కలు అంటారు. మనం దేనిని పరిరక్షించాలి? ప్రకృతిని పరిరక్షించాలి. సో ఇవి సెకండ్ లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్, థర్డ్ లెసన్కి సంబంధించిన బిట్స్ చూద్దాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ బిట్స్ పైన 7 PM మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారు టెలిగ్రామ్లో. నెక్స్ట్, థర్డ్ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు ఎక్కడ ఉంటాయంటే జంతు ప్రదర్శనశాలలో ఉంటాయి. జంతువుల చిత్రాలతో కూడిన పుస్తకం పేరేంటంటే జంతువుల ప్రపంచం. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. పెద్ద చెవులను కలిగిన జంతువు కుందేలు. నెక్స్ట్, చిన్న చెవులు కలిగిన జంతువు ఏంటంటే ఎలుక. జంతువుల చెవులు ఎలా ఉంటాయంటే కొన్ని బయటకు కనిపిస్తాయి, కొన్ని బయటకు కనపడవు. నెక్స్ట్, పెద్ద చెవులు కలిగిన జంతువుకి మరొక ఉదాహరణ ఏంటంటే ఏనుగు. పక్షులు చెవులు ఎక్కడ ఉంటాయంటే తలకి 2 వైపులా 2 సన్నని రంధ్రాల రూపంలో పక్షుల తలకి ఇరువైపులా 2 వైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. అవే వాటికి చెవుల కింద పనిచేస్తూ ఉంటాయి. అంటే పైకి అయితే కనిపించవు, సన్నని రంధ్రాల రూపంలో ఉంటాయి పక్షుల యొక్క చెవులు. అలాగే పక్షుల చెవులు వేటితో కప్పబడి ఉంటాయంటే వాటి ఈకలతో కప్పబడి ఉంటాయి, పైకి కనపడవు. అలాగే పక్షుల తలకు ఇరువైపులా ఉండే రంధ్రాలు పక్షులకు వాటి వినికిడి కోసం చెవులుగా ఉపయోగపడతాయి. ఏ జంతువు శరీరంపై తెలుపు, నలుపు చారలు ఉంటాయంటే జీబ్రా. శరీరంపై నల్లని మచ్చలు కలిగిన జంతువు చిరుత. మనం జంతువులను ఎలా గుర్తిస్తామంటే వాటి యొక్క చర్మం రంగు, వెంట్రుకల రంగు, చారలను బట్టి గుర్తిస్తాం. నెక్స్ట్, జంతువుల చర్మాలు ఎలా ఉంటాయంటే కొన్ని దట్టమైన వెంట్రుకలు కలిగి ఉంటాయి. అలాగే కొన్ని వాటి చర్మం మృదువుగా కూడా ఉంటుంది. జంతువుల చర్మాలను వేటి తయారీలో ఉపయోగిస్తారు? చెప్పుల తయారీలో ఉపయోగిస్తారు. ఏ జంతువు యొక్క చర్మంపై దట్టమైన వెంట్రుకలు ఉంటాయంటే గొర్రె యొక్క చర్మంపై దట్టమైన వెంట్రుకలు ఉంటాయి కాబట్టి
ఆ వెంట్రుకలను స్వెటర్లు, కోట్ల తయారీలో ఉపయోగిస్తారు. పిల్లలకు జన్మనిచ్చే జంతువులు ఏంటంటే ఏ జంతువుల యొక్క చెవులు బయటకు కనిపిస్తాయో అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలను నేరుగా కంటాయి. వీటినే శిశోత్పాదకాలు లేదా పాలిచ్చే జంతువులు అంటారు. అలాగే గుడ్లు పెట్టే జంతువులు లేదా అండోత్పాదకాలు అంటే ఏంటంటే ఈ జంతువులకి చెవులు బయటకు కనపడవు, అలాగే చర్మంపై వెంట్రుకలు కూడా ఉండవు. ఇవి గుడ్లు పెడతాయి, తర్వాత వాటిని పొదిగి పిల్లలను కంటాయి. నెక్స్ట్ శిశోత్పాదకాలు అని వేటిని అంటారంటే పిల్లలను కని జన్మనిచ్చి వాటికి పాలిచ్చి పెంచే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. నెక్స్ట్ పిల్లలను కని పాలిచ్చి పెంచే జంతువులకు ఉదాహరణ ఏంటంటే డాల్ఫిన్. జంతువులు వేటిని ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని మొక్కలను మాత్రమే తింటాయి, కొన్ని మాంసాన్ని తింటాయి, కొన్ని మొక్కలు జంతువులను కూడా తింటూ ఉంటాయి. ఆయా జంతువుల నోరు, చలనాంగాలు వేటిని బట్టి నిర్మించబడతాయంటే అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడతాయి. మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకునే జంతువులను శాకాహారులు అంటారు. ఏ జంతువులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయంటే శాకాహార జంతువులకి. మొక్కలను మాత్రమే లేదా మొక్కల నుండి వచ్చే పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకునే జంతువులను శాకాహారులు అంటారు. వీటికి పదునైన కొరికే దంతాలు అలాగే బలమైన నమిలే దంతాలు ఉంటాయి శాకాహార జంతువులకి. ఈ శాకాహార జంతువులకు ఉదాహరణ ఏంటంటే గేదె, మేక, జింక, గుర్రం, ఆవు మొదలైనవి. ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులను మాంసాహారులు అంటారు. మాంసాహార జంతువులకు ఎలాంటి దంతాలు ఉంటాయంటే పొడవైన, బలమైన, చీల్చే దంతాలు, పదునైన ముక్కు ఉంటాయి. పక్షులకి మాంసాహార జంతువులకి ఉదాహరణ పిల్లి, కుక్క, సింహం, గెద్ద, రాబందు, పులి. మొక్కలు మరియు జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయాహారులు అంటాం కదా. ఈ ఉభయాహార జంతువులకి ఉదాహరణ ఎలుగుబంటి, మానవులు. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా కలిగిన జంతువులు ఉభయాహారులు. పక్షులన్నింటిలో భిన్నంగా ఉండేవి ఏంటంటే వాటి ముక్కులు. అంటే ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రకమైన ముక్కు ఉంటుంది. అలాగే పక్షుల ముక్కుల ఆకారంలో తేడాలు ఎందుకుంటాయంటే వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి వాటికి ఆ రకమైన ముక్కులు ఉంటాయి. అలాగే పక్షుల ముక్కులలో ఉండే రకాలు ఏంటంటే కొన్ని పక్షులు చిన్న ముక్కులు, కొన్ని పొడవాటి ముక్కులు, కొన్ని వంగిన ముక్కులు కలిగి ఉంటాయి. అలాగే పక్షుల ముక్కులు ఎలా ఉంటాయంటే చాలా బలంగా ఉంటాయి. పక్షులకు దవడల వలె పనిచేస్తాయి ఈ ముక్కులు. పక్షుల ముక్కులే వాటికి దవడల కింద పనిచేస్తూ ఉంటాయి. అలాగే పక్షులు తమ కాలి గోళ్లను వేటికి ఉపయోగిస్తాయంటే నడవడానికి ఉపయోగిస్తాయి, చెట్లు ఎక్కడానికి ఉపయోగిస్తాయి, ఈదడానికి, ఎగరడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి మాత్రమే కాకుండా తమని తాము రక్షించుకోవడం కోసం కూడా అవి వాటి కాలి గోళ్లను ఉపయోగిస్తూ ఉంటాయి. పక్షుల యొక్క పాదం మరియు కాలి గోళ్ల ఆకారం వేటి మీద ఆధారపడి ఉంటుందంటే అవి తీసుకునే ఆహారం పైన. పక్షుల యొక్క పాదం మరియు కాలి గోళ్ల ఆకారం అనేది అవి తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. అలాగే పక్షుల యొక్క కాలి గోళ్ళు ఎలా ఉంటాయంటే పొడవుగా వంపు తిరిగి ఉంటాయి. పక్షులు ఎప్పుడు గూళ్ళను ఏర్పరుస్తాయంటే గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళను కట్టుకుంటాయి. మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఆడపక్షులు ఆ గూళ్ళలో గుడ్లు పెడతాయి. అలాగే పక్షుల పిల్లలు ఎప్పుడు ఎగిరిపోతాయంటే రెక్కలు బలంగా పెరగగానే ఎగిరిపోతాయి. అలాగే పక్షులు తమ గూళ్ళను ఎలా నిర్మిస్తాయి? చాలా బలంగా నిర్మిస్తాయి. కాకి తన గూడును దేనితో నిర్మిస్తుంది? చిన్న కొమ్మలు, ఎండుటాకులతో. కాకి తన గూడును ఎలా నిర్మిస్తుందంటే చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మించుకుంటుంది. అలాగే గిజిగాడు పక్షి తన గూడును దేనితో కట్టుకుంటుందంటే ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. గిజిగాడు పక్షి తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుని కట్టుకుంటుంది. చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏది? టైలర్ బర్డ్ పక్షి. టైలర్ బర్డ్ పక్షి ఏం చేస్తుందంటే చెట్టు ఆకులను కలిపి కుట్టుకుంటుంది, దాన్నే గూడు కింద నిర్మించుకుంటుంది. అలాగే రాళ్ల సందుల్లో గూడు నిర్మించే పక్షి ఏంటంటే రాబందు. రాళ్ల సందుల్లో గూడును కట్టే పక్షి రాబందు. జంతువులు ఎక్కడ నివసిస్తాయి?
కొన్ని మనతో పాటు మన పరిసరాల్లో ఉంటాయి, మరికొన్ని అడవుల్లో ఉంటాయి. అడవుల్లో ఉండే జంతువులు ఎక్కడ ఉంటాయంటే కొన్ని పొదల్లో, గుహల్లో, బొరియల్లో ఉంటూ ఉంటాయి. కుందేలు బొరియల్లో నివసిస్తుంది. కుందేలు నివసించే ప్రాంతం బొరియలు. పులులు, సింహాలు గుహలు, పొదల్లో ఉంటాయి. కోతులు చెట్లపైన ఉంటాయి. అలాగే పక్షుల గుంపు ఆకాశంలో ఏ ఆకారంలో వెళ్తూ ఉంటుందంటే వి ఆకారంలో వెళ్తూ ఉంటాయి. పక్షుల గుంపు ఆకాశంలో వి ఆకారంలో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అవి తమ శక్తిని కోల్పోకుండా ఉండడానికి, శక్తి వృధా కాకుండా ఉండడానికి పక్షులు వి ఆకారంలో వెళ్తూ ఉంటాయి. అలాగే పక్షుల గుంపులో ప్రతి పక్షి దాని ముందు ఉన్న పక్షికి కొద్దిగా పైకి ఎగురుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే గాలి వలన కలిగే పీడనం తగ్గడం కోసం. అలాగే మనలాగే సమూహాల్లో, మానవుల వలె సమూహాల్లో జీవించే జీవులకి మరొక ఉదాహరణ చీమలు సమూహంగా జీవిస్తూ ఉంటాయి. ఈ చీమల సమూహాన్ని మనం కాలనీ అని పిలుస్తాం. చీమల కాలనీలో ఏ చీమలు ఉంటాయంటే రాణి చీమలు, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి. రాణి చీమలు, మగ చీమలు, శ్రామిక చీమలు అనేవి చీమల కాలనీలో ఉంటాయి. అలాగే చీమల కాలనీలో చీమల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. అలాగే చీమలు ఎక్కడ పుట్ట నిర్మిస్తాయంటే మట్టిలో. చీమలు దేన్ని స్రవిస్తాయి అంటే ఒక రసాయనాన్ని. చీమల రసాయనాన్ని స్రవించడానికి కారణం ఏంటంటే అవి ఒక దారిని ఏర్పరచుకుని ఆహారానికి సంబంధించిన సమాచారం ఇతర చీమలకు అందించడం కోసం ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. చీమలు ఎలా ప్రయాణిస్తాయంటే క్యూలో ప్రయాణిస్తాయి అంటే లైన్గా. చీమల గురించిన విశేషాలను తెలిపే పుస్తకం చీమాపురం. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్. నెక్స్ట్, సమూహంగా జీవించే మరొక జీవులు ఏంటంటే తేనెటీగలు. తేనెటీగలలో ఇల్లు లేదా తేనె తుట్టని నిర్మించేది తేనెటీగలు అన్నీ కలిసి నిర్మిస్తాయి. అలాగే తేనెటీగల ఆహారాన్ని ఎలా తింటాయి అంటే అన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. తేనెటీగలు సమూహంగా లేకపోతే ఏం చేయలేవంటే అంతటి అందమైన ఇంటిని లేదా తేనె తుట్టని నిర్మించలేవు. సమూహంలో జీవించేవి ఏనుగులు. ఏనుగులు సమూహంలో ఎన్ని ఏనుగులు ఉంటాయంటే 10 నుండి 12 ఏనుగులు సమూహంగా ఉంటాయి. ఏనుగుల గుంపుకి నాయకత్వం వహించేది పెద్ద వయసు ఉన్న ఏనుగు. ఘీంకారంతో ప్రయాణించేది ఏనుగు. గుంపులుగా జీవించడం వల్ల ఏనుగులకు కలిగే లాభం ఏంటంటే అవి గుంపుకు రక్షణ ఇస్తాయి. జంతువులు వేటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయంటే అవి జీవించే ప్రదేశానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయి. రకరకాల ముక్కులు, కాళ్ళ గోళ్లను కలిగి ఉండేవి ఏంటంటే పక్షులు. మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని శాకాహారులు అంటారు. జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే వాటిని మాంసాహారులు అంటారు. మొక్కలు మరియు జంతువుల మాంసం రెండింటిని తినేవాటిని ఉభయాహారులు అంటారు. కొన్ని జంతువులు తమను తాము రక్షించుకోవడానికి ఏం చేస్తాయంటే ప్రత్యేకమైన ప్రవర్తనను కలిగి ఉంటాయి. జంతువులు సమూహాలుగా ఎందుకు నివసిస్తాయి అంటే వాటి జీవనం కోసం, ఇతర జీవుల నుండి కాపాడుకోవడం కోసం అవి సమూహాలుగా జీవిస్తాయి. పక్షుల గూళ్లను ఎందుకు కడతాయంటే గుడ్లు పెట్టడం కోసం. పక్షులు వాటి ఆహారాన్ని తీసుకోవడం కోసం వేటిని ఉపయోగిస్తాయంటే వాటి ముక్కులు, కాలి గోళ్లను ఉపయోగిస్తాయి. మనం వేటి పట్ల ఆదరణ చూపాలి అంటే జంతువుల పట్ల మనం ఆదరణ చూపాలి. ఇక్కడితో 3 లెసన్స్కి సంబంధించిన బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ లెసన్ జ్ఞానేంద్రియాలు. మన శరీరం ఎన్ని భాగాలుగా విభజించబడిందంటే 3 భాగాలుగా మన శరీరం విభజించబడి ఉంది. అది తల, మొండెం, కాళ్ళు, చేతులు. నెక్స్ట్, ఐస్ చల్లగా ఉంది అని గుర్తించడానికి వాడే జ్ఞానేంద్రియం చర్మం. స్పర్శ ద్వారా గుర్తించగలుగుతాం. వేడి, చలి, గరుకు వంటి వాటిని మనం స్పర్శ లేదా చర్మం ద్వారా గుర్తిస్తాం. ఏనుగు పెద్దగా ఉంది అని చెప్పడంలో వాడిన జ్ఞానేంద్రియం కళ్ళు, దృష్టి. ఫోన్ మోగుతుంది అని చెప్పడం అనేది చెవులు, వినికిడి ద్వారా చెప్పగలం. లాలీపాప్ తీయగా ఉంది అని చెప్పడంలో వాడిన జ్ఞానేంద్రియం నాలుక, రుచి. పుష్పాలు సువాసన ఇస్తున్నాయి అని చెప్పడంలో వాడిన జ్ఞానేంద్రియం ముక్కు, వాసన. అంటే మనం దేనికోసం ఏ జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తున్నామని చెప్పడానికి క్వశ్చన్స్. దృష్టి జ్ఞానం అనేది కన్ను ద్వారా, శబ్ద జ్ఞానం అనేది చెవుల ద్వారా, అలాగే వాసనకు సంబంధించిన జ్ఞానం అనేది ముక్కు ద్వారా, రుచికి సంబంధించిన జ్ఞానం నాలుక ద్వారా, అలాగే స్పర్శకు సంబంధించిన జ్ఞానం అనేది మనం చర్మం ద్వారా పొందుతూ ఉంటాం. జ్ఞానేంద్రియాలు అని వేటిని అంటారంటే 5 ఉంటాయి కదా, అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.
జ్ఞానేంద్రియాలు అని వేటిని అంటారంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ 5టిని జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలతో మనం ఏం చేయగలుగుతున్నామంటే చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, రుచి, వాసన, స్పర్శ వంటి వాటిని అనుభూతి చెందగలుగుతున్నాం. నెక్స్ట్ చాలా సున్నితమైనది ఏంటంటే జ్ఞానేంద్రియాలు. మన శరీరం ఆరోగ్యంగా ఉంది అని అనడానికి చిహ్నం ఏంటంటే జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయడం. దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం కన్ను ఆల్రెడీ చెప్పుకున్నాం. కంటిని ఏవి సంరక్షిస్తున్నాయంటే కను రెప్పలు, కంటి పక్షాల రెప్పలు. ఎటువంటి కాంతి మన కళ్ళకు హానికరం అంటే మసకగా ఉండే కాంతి లేదా దేదీప్యమైన కాంతి అనేది మన కళ్ళకు హాని కలిగిస్తుంది. మసకగా ఉండే కాంతి కానీ లేదా దేదీప్యమైన కాంతి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఎంత దూరం ఉండాలంటే 30 సెంటీమీటర్స్. ఇది ఇంపార్టెంట్ బిట్ చూడండి. చదివేటప్పుడు మన పుస్తకానికి అలాగే మన కంటికి మధ్య ఉండవలసిన దూరం ఎంతంటే 30 సెంటీమీటర్లు. అలాగే టీవీ చూసేటప్పుడు టెలివిజన్కి మన కంటికి మధ్య ఉండవలసిన దూరం 6 అడుగులు. పుస్తకానికి కంటికి అయితే 30 సెంటీమీటర్స్, అలాగే టీవీకి కంటికి అయితే 6 అడుగులు దూరం ఉండాలి. నెక్స్ట్ కళ్ళపై ఎప్పుడు ఒత్తిడి పడుతుంది అంటే సెల్ ఫోన్ లేదా కంప్యూటర్లో అదే పనిగా గేమ్స్ ఆడడం కానీ టీవీ చూడడం కానీ అలాంటివి చేస్తే మన కంటి చూపుపై ప్రభావం అయితే పడుతుంది. నెక్స్ట్ కంటిలో దురద పుడితే ఏం చేయాలంటే కంటిని రుద్దకూడదు. కంటిని నెమ్మదిగా శుభ్రమైన చల్లని నీటిలో కడగాలి. ఎటువంటి వస్తువులతో ఆడితే అంధత్వానికి దారితీస్తాయంటే పదునైన వస్తువులతో. ఏ వస్తువులు చూస్తే కంటి చూపును దెబ్బతీస్తాయి? సూర్యుని వైపు లేదా తీవ్ర కాంతి వైపు మనం ప్రత్యక్షంగా చూసినట్లయితే అవి మన కంటి చూపును దెబ్బతీస్తాయి. నెక్స్ట్ అందులో ఉపయోగించే లిపిని బ్రైలీ లిపి అంటారు. అంధులు ఉపయోగించే లిపి బ్రైలీ లిపి. కంటి చూపు లేని వారిని అంధులు అంటారు. అంధులు వేటి సహాయంతో చదువుతారంటే బ్రైలీ లిపి సహాయంతో చదువుతారు. దేని సహాయంతో అంధులు నడవగలరంటే ప్రత్యేకమైన కర్ర సాయంతో. అంధుల కోసం ప్రత్యేకమైన లిపిని తయారు చేసిన వారు లూయిస్ బ్రైలీ. అందులో బ్రైలీ లిపిని చదవడంలో వాడే జ్ఞానేంద్రియం ఏంటంటే స్పర్శ. ఇది ఇంపార్టెంట్ బిట్ చూడండి. అందులో బ్రైలీ లిపిని చదవడంలో వాడే జ్ఞానేంద్రియం ఏంటి? చర్మం, స్పర్శ. చర్మం అనే జ్ఞానేంద్రియం లేదా స్పర్శ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఈగ ఇతర కీటకాలకు ఉండే కళ్ళు ఎన్ని? 5. మంచి కనుదృష్టి కలిగిన జీవులు గద్ద, రాబందు, డేగ. మంచి కనుదృష్టిని కలిగిన జీవులు ఏంటంటే గద్ద, రాబందు, డేగ. చీకట్లో కూడా చూడగలిగే జీవులు గుడ్లగూబలు. చీకట్లో కూడా చూడగలిగేవి గుడ్లగూబలు. మనం ముక్కు సాయంతో ఏ వాసనను గుర్తిస్తామంటే సుగంధపూరితమైన వాసన తెలుస్తుంది, అలాగే గాఢమైన వాసన తెలుస్తాయి. అలాగే ముక్కులో ఉండే సన్నని వెంట్రుకలు వల్ల ఉపయోగాలు ఏంటంటే గాలిలోని దుమ్మును వడగట్టి శుభ్రమైన గాలిని లోపలికి పంపుతాయి. నెక్స్ట్ ముక్కు సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముక్కులో ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ ముక్కుతోనే వాసన పీల్చాలి, నోటితో ప్రయత్నించకూడదు. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు మనకు ఏ విధంగా సహాయం చేస్తాయంటే మన శరీరంలో వివిధ విషయాలకు స్పందించడానికి జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి. మనం వేటిని సంరక్షించుకోవాలి? మన జ్ఞానేంద్రియాలను మనం సంరక్షించుకోవాలి. శరీరంలో స్పర్శపరంగా అతి సున్నితమైన జ్ఞానేంద్రియం ఏది? చర్మం. సున్నితమైన జ్ఞానేంద్రియం స్పర్శపరంగా ఏంటంటే చర్మం. మనం ఎవరిని అవహేళన చేయకూడదు. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులను. మనం ఇతరులతో ఏ స్పర్శ చేయవద్దని చెప్పాలంటే చెడు స్పర్శ. పిల్లల భద్రతా రక్షణ కోసం 24/7 పనిచేసే ఉచిత అత్యవసర ఫోన్ సేవా విభాగం ఏంటంటే చైల్డ్ లైన్ నెంబర్ 1098. పిల్లల భద్రతా రక్షణ కొరకు 24/7 పనిచేసే ఉచిత అత్యవసర ఫోన్ సేవా విభాగం చైల్డ్ లైన్ 1098. మనకు అభద్రతను భయాన్ని కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు. రహస్య భాగాలు అని వేటిని అంటారంటే పెదవులు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం, వెనుక భాగాలను రహస్య భాగాలు అంటారు. మన శరీరంలో ఏ భాగాలను ఎవరు చూడకూడదు, ఎవరు తాకూడదు అంటే రహస్య భాగాలు. భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శనే మనం మంచి స్పర్శ అంటాము. అభద్రతా భావాన్ని కలిగించే స్పర్శ చెడు స్పర్శ. పుట్టుకతోనే అంధుడైన వ్యక్తి ఎవరంటే రవీంద్ర జైన్.
పుట్టుకతోనే అంధుడైన వ్యక్తి రవీంద్ర జైన్. సినిమా ప్రపంచంలో గాయకుడిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందుకున్నవారు రవీంద్ర జైన్. సినిమా ప్రపంచంలో గొప్ప గాయకుడిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందుకున్నవాడు రవీంద్ర జైన్. ఇతను పుట్టుకతో అంధత్వాన్ని కలిగి ఉన్నారు. కృత్రిమ కాలు సాయంతో నాట్యం చేయగలిగే నర్తకిగా ప్రఖ్యాతిగాంచిన వారు ఎవరంటే సుధా చంద్రన్. కృత్రిమ కాలు సాయంతో నాట్యం చేయగలిగే నర్తకిగా ప్రఖ్యాతిగాంచిన వారు సుధా చంద్రన్. ప్రభుత్వం దివ్యాంగులకు కల్పించిన సౌకర్యాలు ఏంటంటే ఆర్థికపరమైన సహాయం అందించడమే కాకుండా ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరాన్నిచ్చే బూట్లు, చక్రాల కుర్చీలు వంటి పరికరాలను అందిస్తుంది. శారీరక వైకల్యం కలిగి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారికి ఉదాహరణ ఎవరంటే రవీంద్ర జైన్, సుధా చంద్రన్. దివ్యాంగులు అని ఎవరిని అంటారంటే నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అంటారు. నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అంటారు. దివ్యాంగులకు మరొక పేరు విభిన్న ప్రతిభ గల వ్యక్తులు. విభిన్న ప్రతిభ గల వ్యక్తులనే దివ్యాంగులు అని కూడా అంటారు. మన స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న జరుపుకుంటాం. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలంటే వారానికి 2 సార్లు గోళ్ళు కత్తిరించుకోవాలి. వారానికి 2 సార్లు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి చేతి రుమాలు అడ్డుగా ఉంచుకోవాలి. నెక్స్ట్, మనల్ని ఏది ఆరోగ్యవంతంగా ఉంచుతుందంటే వ్యక్తిగత పరిశుభ్రత. మన శరీరం అంతా దేంతో కప్పబడి ఉంటుందంటే చర్మంతో. మన చుట్టూ ఉన్న వస్తువులు, పదార్థాలు వేడిగా, చల్లగా, గట్టిగా, మెత్తగా, గరుగ్గా, నునుపుగా ఉన్నాయి అని మనకి చర్మం ద్వారా తెలుస్తుంది, అంటే స్పర్శ. పాము దేనితో శత్రువులను గుర్తించగలదంటే చర్మంతో. చర్మంతో శత్రువులను గుర్తించగలిగే జీవి పాము. ఏవి ఆహారాన్ని పట్టుకోవడానికి వాటి నాలుకను ఉపయోగిస్తాయి? కప్పలు, బల్లులు, ఊసర వెల్లులు. ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జీవులు ఏంటంటే కప్పలు, బల్లులు, ఊసర వెల్లులు. పొడవైన నాలుకను కలిగి ఉండే జీవి జిరాఫీ. పొడవైన నాలుకను కలిగి ఉండే జీవికి ఉదాహరణ జిరాఫీ. నిశాచర జీవులకు ఉదాహరణ గుడ్లగూబలు, గబ్బిలాలు. నిశాచర జీవులకు ఉదాహరణ గుడ్లగూబలు, గబ్బిలాలు. చిన్న శబ్దాలను కూడా వినగలిగే జీవులు ఏంటంటే పిల్లులు. వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉన్న జీవులు గుడ్లగూబలు, గబ్బిలాలు. గుడ్లగూబలు మరియు గబ్బిలాలకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. పాములు వేటి ద్వారా వాసన పసిగడతాయంటే నాలుక ద్వారా. పాములు చర్మం ద్వారా శత్రువులను గుర్తిస్తాయి, అలాగే నాలుక ద్వారా వాసనను గుర్తిస్తాయి. నాలుక గ్రహించే రుచులు ఏంటంటే చేదు, తీపి, పులుపు మొదలైన రుచులు. నాలుకపై రుచిని తెలుసుకోవడానికి సహాయపడేవి ఏంటంటే రుచి మొగ్గలు. మనకు వివిధ రకాల ఆహార పదార్థాల రుచిని కనుగొనడానికి సహాయపడే శరీర భాగం ఏంటంటే రుచి మొగ్గలు. ఇవి నాలుకపై ఉంటాయి. అలాగే నాలుక మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మంచి పాటలు పాడడానికి, మృదువుగా, తీయగా మాట్లాడడానికి, రుచులు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో చాలా సున్నితంగా ఉండే భాగాన్నే కర్ణబేరి అంటారు. మన చెవిలో ఉండే సున్నితమైన భాగం కర్ణబేరి. మన వినికిడి శక్తిని దెబ్బతీసేవి ఏంటంటే ఉరుములు, పిడుగుల శబ్దాలు, దీపావళి బాంబులు, లౌడ్ స్పీకర్లు. చెవిలోని గులిమి తొలగించడానికి వాడే పదార్థం హైడ్రోజన్ పెరాక్సైడ్, H2O2. చెవిలోని గులిమి తొలగించడానికి వాడే పదార్థమే హైడ్రోజన్ పెరాక్సైడ్, H2O2. వేటికి చాలా సునిశ్చితమైన గ్రహణ శక్తి ఉంది. పిల్లులకు, కుక్కలకు చాలా సునిశ్చితమైన గ్రహణ శక్తి కలిగిన జీవులకి ఉదాహరణ పిల్లులు మరియు కుక్కలు. ఇక్కడతో 4th లెసన్స్కి సంబంధించిన బిట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 5th లెసన్కి సంబంధించిన బిట్స్ చూద్దాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 7 PM మీకు 4th క్లాస్ EVS పైన టెస్ట్ ఉంది, అందరూ రాయండి టెలిగ్రామ్ గ్రూప్లో. నెక్స్ట్ క్వశ్చన్, మనం అందరితో కలిసి భోజనం చేసే సందర్భాలు ఏంటంటే వేడుకలు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు మనం అందరితో కలిసి భోజనం చేస్తూ ఉంటాం. అలాగే మనకి శక్తినిచ్చేది ఏంటంటే ఆహారం. మనం ఎప్పుడు జబ్బు పడతామంటే ఆహారం తీసుకున్నప్పుడు. మనకు ఏది అత్యవసరం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం అనేది మనకి అత్యవసరం. మధ్యాహ్న భోజనంలో వేటిని వడ్డిస్తారంటే గుడ్డు, అన్నం, సాంబార్, చిక్కీ, వెజిటేబుల్ రైస్.
మధ్యాహ్న భోజనంలో పాఠశాలలో వేటిని వడ్డిస్తారంటే గుడ్డు, అన్నం, సాంబార్, చిక్కీ, వెజిటేబుల్ రైస్. మధ్యాహ్న భోజనం దేనిపైన ఆధారపడి ఉంటుందంటే రోజువారీ మెనూ పైన ఆధారపడి ఉంటుంది. పిల్లలు సరైన ఆహారం తీసుకోకపోవడానికి కారణం పేదరికం. పిల్లలు సరైన ఆహారాన్ని తీసుకోలేకపోవడానికి కారణం పేదరికం. విద్యార్థులందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకమే మధ్యాహ్న భోజన పథకం. ఆరోగ్యకరంగా ఉండాలంటే వేటిని తినాలంటే మొక్కలు, జంతువుల నుండి లభించే అన్ని రకాల ఆహార పదార్థాలను తినాలి. అవసరానికి మించి ఆహారం వండితే ఏమవుతుందంటే వృధా అవుతుంది. వేటితో తయారు చేసిన ప్లేట్స్, గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు మన ఆరోగ్యానికి హానికరం చేస్తాయంటే ప్లాస్టిక్తో తయారు చేసిన ప్లేట్స్ కానీ, గ్లాసులు కానీ, గిన్నెలు కానీ, స్పూన్లు కానీ మన ఆరోగ్యానికి అలాగే పర్యావరణానికి కూడా హాని చేస్తాయి. ప్లేట్స్ని వేటితో కూడా తయారు చేస్తారంటే మోదుగా, మర్రి, బాదం చెట్ల ఆకులతో ప్లేట్లని తయారు చేస్తారు. నేలను కలుషితం చేసేవి ప్లాస్టిక్ ప్లేట్లు. ప్లాస్టిక్ని మండిస్తే ఏమవుతుందంటే గాలి కలుషితం అవుతుంది. వేటిని వద్దని మనం చెప్పాలంటే ప్లాస్టిక్ వద్దని మనం చెప్పాలి. చాలా కాలం పాటు నిల్వ ఉంచగలిగేవి ఏంటంటే పచ్చళ్ళు, చట్నీలు, జామ్లు, వడియాలు. చాలా కాలం పాటు నిల్వ ఉంచగలిగే ఆహార పదార్థాలకి ఉదాహరణ పచ్చళ్ళు, చట్నీలు, జామ్లు, వడియాలు. నిల్వ చేసే కారకం అని దేన్ని అంటారంటే ఉప్పును కలిపి ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేస్తారు కదా, అందుకే దాన్ని నిల్వ చేసే కారకం అని కూడా అంటారు ఉప్పుని. పచ్చళ్ళలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా నిరోధించేది నూనె. పచ్చళ్ళలో నూనె ఎక్కువ కలుపుతూ ఉంటారు కదా, ఎందుకంటే బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా ఉండడానికి పచ్చళ్ళ తయారీలో నూనెని ఉపయోగిస్తారు. అలాగే పచ్చళ్ళు నిల్వ చేయడానికి దేనిలో ఉంచుతారంటే ఉప్పు, నూనె కలుపుతారు. వడియాలను ఏ విధంగా నిల్వ చేస్తారంటే ఎండలో ఆరబెట్టడం ద్వారా వడియాలను నిల్వ చేస్తారు. చెర్రీ లాంటి తాజా పండ్లను ఎలా నిల్వ చేస్తారంటే చక్కెర పాకం లేదా జామ్గా తయారు చేసి నిల్వ చేస్తారు. అధిక చల్లదనం కలిగిన పెట్టెలలో నిల్వ ఉంచేవి ఏంటంటే అన్ని రకాల కూరగాయలు, మాంసం, చేపలు. అధిక చల్లదనం కలిగిన పెట్టెలలో నిల్వ ఉంచే విధానాన్ని ఫ్రీజింగ్, శీతలీకరణం అంటారు. అంటే ఫ్రీజింగ్ లేదా శీతలీకరణంలో నిల్వ ఉంచేవి ఏంటంటే కొన్ని కూరగాయలు, మాంసం, చేపలు. పచ్చళ్ళుగా పెట్టేవి ఏంటంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పచ్చళ్ళుగా పెడుతూ ఉంటారు. ఉప్పు, కారం, నూనె కలిపి వేటిని నిల్వ చేస్తారంటే కొన్ని జంతు సంబంధ ఆహార పదార్థాలను ఉప్పు, కారం, నూనె కలిపి నిల్వ చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచేవి ఏంటంటే కూరగాయలు, పండ్లు, పాలు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచేవి కూరగాయలు, పండ్లు, పాలు. దీనివల్ల బ్యాక్టీరియా, బూజు వాటిపై పెరగకుండా నిరోధించవచ్చు. కందిపొడి తయారీకి వాడే పదార్థాలు లేదా కావలసిన పదార్థాలు ఏంటంటే కందిపప్పు, ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. కందిపొడి తయారీకి వాడతారు. నెక్స్ట్ ఆహార ధాన్యాలను పాడు చేసేవి ఏంటంటే ఎలుకలు, చీమలు, బొద్దింకలు. వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, వేరుశెనగ, నూనె గింజలు వంటివి వేటి చేత పాడు చేయబడతాయి? కీటకాలు, బూజుల చేత. ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలను పాడు కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే వేపాకులను ఎండబెట్టి నిల్వ ఉంచే సంచుల్లో వేయాలి. వేపాకులను ఎండబెట్టి నిల్వ ఉంచే సంచుల్లో వేయడం వల్ల ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు అనేవి పాడు కాకుండా ఉంటాయి. నెక్స్ట్ నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి ఏం చేయాలి? బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. ధాన్యాన్ని ఎక్కడ నిల్వ ఉంచుతారు? టిన్, స్టీల్, అల్యూమినియం పాత్రల్లో, వెదురుతో చేసిన పెద్ద పెద్ద బుట్టల్లో నిల్వ ఉంచుతారు ధాన్యాన్ని. టిన్, స్టీలు, అల్యూమినియం పాత్రల్లో, అలాగే వెదురుతో చేసిన పెద్ద పెద్ద బుట్టల్లో కూడా ధాన్యాన్ని నిల్వ ఉంచుతారు. నెక్స్ట్ టిన్, స్టీల్, అల్యూమినియం పాత్రల్లో, పెద్ద బుట్టల్లో నిల్వ చేయడం ద్వారా ధాన్యాన్ని ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి కాపాడవచ్చు. కొడవలి తయారు చేసేవారిని కంసాలి అంటారు. నాగలి తయారు చేసేవారిని వడ్రంగి అంటారు. కొడవలి తయారు చేసేవారు కంసాలి, నాగలి తయారు చేసేవారు వడ్రంగి.
ప్రతి ధాన్యపు గింజ మనకు ఎవరి ద్వారా చేరుతుంది? రైతులు, రైతు కూలీలు, కంసాలి, వడ్రంగి, మిల్లర్లు, ధాన్యం అమ్మేవారి చేతుల మీదుగా. మనకు సంతోషాన్ని ఇచ్చేది అందరితో కలిసి తినడం. పిల్లలందరి హక్కు మధ్యాహ్న భోజనం. ఆహారాన్ని వృధా చేయడాన్ని అరికట్టే ప్రధాన మార్గం ఏంటంటే ఆహారాన్ని సంపూర్తిగా తినాలి, అంటే కంప్లీట్గా తినాలి. ఆహారాన్ని ఏ విధంగా నిల్వ చేయవచ్చు? ఉప్పు, నూనె కలపడం ద్వారా, అలాగే ఎండలో ఎండబెట్టడం ద్వారా కూడా మనం ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతారు. మనం తినే ప్రతి ఆహారపు ముద్ద వెనుక అనేక మంది శ్రామికుల యొక్క కష్టం అయితే ఉంటుంది. నెక్స్ట్ లెసన్ 6th లెసన్ నీరు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. దీనికి సంబంధించిన పార్ట్ 2 వీడియోలో మిగిలిన లెసన్స్లోని బిట్స్ చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు 7 PM టెలిగ్రామ్ గ్రూప్లో 4th క్లాస్ EVS పైన టెస్ట్ ఉంది, అందరూ రాయండి. ఆల్ ద బెస్ట్.